सत्यं ज्ञानमनन्तं नित्यमनाकाशं परमाकाशं सत्यं ज्ञानमनन्तं नित्यमनाकाशं परमाकाशं गोष्ठप्राङ्गणरिङ्गणलोलमनायासं परमायासं गोविन्दं परमानन्दं गोविन्दं परमानन्दं गोविन्दं परमानन्दं गोविन्दं परमानन्दं गोविन्दं परमानन्दं గోవిందం పరమానందం. పరమానందాన్ని విశాల విశ్వానికి పంచడం కోసమే వైకుంఠపుర ముకుందుడు వెంకటాచల గోవిందుడైనాడు. ఇతడే బ్రహ్మస్వరూపమితడే పరతత్వము, ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు వైఖానస ఆగమోక్త విధానంతో పూజలందుకుంటున్నాడు. నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలతో విరాజిల్లే వెంకటాచలం ఉత్సవాల క్షేత్రంగా వర్ధిల్లుతున్నది. కరువిందు చేసేటి కమనీయ కొండ, కష్టాలది చేటి కరుణగలది కొండ, కడుముద్దు గొలిపేటి రమణీయ మీ కొండ, కలవరము బాపేటి అలరారు ఈ కొండ, తిరుపతి ఈ కొండ, స్వామి తిరుగాడు ఈ కొండ. తిరుమల క్షేత్రానికి అనుదినం లక్షలాది భక్తులు విచ్చేసి శ్రీనివాసుని దర్శించుకొని తరిస్తున్నారు. కానీ శ్రీవారి సేవలలో స్వయంగా కొందరే పాల్గొనడానికి అవకాశం ఉంది. ఆ కొందరు కూడా పరిపూర్ణ తృప్తిని పొందలేకపోతున్నారు. అందరూ హాయిగా హార్దంగా ఆస్వాదించడానికే శ్రీవారి నమూనా దేవాలయం సిద్ధమైంది. మహోన్నత గోపురం వరమాచూచుట ఈ గోపురం, తిరుమల తిరుపతి మహాగోపురం. తిరుమల తిరుపతి దేవస్థానాల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపకల్పన చేసిన నమూనా దేవాలయం ద్వారా శ్రీవారి నిత్య సేవలను భక్తజన సామాన్యానికి అందజేస్తున్నాము. ఆ తొలి ప్రయత్నమే శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన సుప్రభాత సేవా దర్శనం. శ్రీ సదనా వెంకటరమణ శృతి సుప్రభాతం స్మితవదనా కృపా సుచరణ శ్రిత సుప్రభాతం. ఇటువంటి సేవా విశేషాలు ఎన్నో కన్నుల కరువుదీరా దర్శించి ధన్యులమవుదాం.